హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం బ్రదర్. ఎవరైతే ఇండియన్ ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇండియన్ ఆర్మీ కోసం నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మనకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతా ఉందనేది ఒక టెంటేటివ్‌గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనకు న్యూస్ పేపర్ వచ్చిందనమాట. అదేంటి అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అదేవిధంగా మనకు ఆర్మీ రిజల్ట్స్ వస్తాయా రావా? అండ్ అదేవిధంగా నేను మొన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పెట్టాను కదా! ఆర్మీ రిజల్ట్స్ అనేది మనకు ఈ రోజు గానీ, రేపు గానీ వచ్చే అవకాశం ఎంత ఉంటుందని మొన్న పెట్టాను కదా! దాని గురించి కూడా క్లారిఫై అయితే ఇస్తాను. కాబట్టి ఎవరైతే ఆర్మీ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారో, అదేవిధంగా ఆర్మీ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసి మీకు క్లారిఫై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఆర్మీ ఏదైతే 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం అవుతుంది అనేది మనకు ప్రజెంట్ వచ్చేసి ఇది హిందీ ఆర్టికల్ అనమాట. ఇది న్యూస్ ఆర్టికల్. అక్కడ వచ్చేసి ఏందంటే మనకు కల్నల్ అంటే ఒక సార్ వచ్చేసి మనకు అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందని మొత్తం కూడా. అయితే ఇది వచ్చేసి మనకు ఇది హిందీలో అయితే ఉంది. దీన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసినటువంటి నోటీస్ అనమాట ఇది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు. అగ్నివీరు మార్చి 2వ వారం నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మనకు దరఖాస్తు అవుతుందని మనకు క్లారిటీగా మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వారణాసి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారంలు మార్చి 2వ వారంలో రావచ్చు. సైన్యం విచారణను పూర్తి చేసింది. కంటోన్మెంట్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ శైలేష్ కుమార్ అంటే ఇతననమాట. మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, ఈసారి అభ్యర్థులు ఒకే ఫారంలో 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే అగ్నివీర్‌గా అప్లై చేసుకోవాలంటే జీడీ కానీ, ట్రేడ్స్‌మెన్ కానీ లేదంటే ఎవరైతే ఇంటర్ ఎంపీసీ గ్రూప్ ఉంటే జీడీ అండ్ టెక్నికల్ కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు ఎవరైతే బైపీసీ చేసింటారో వాళ్ళు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా 21 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళు 383కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పక్కన పెట్టేద్దాం అన్నీ కూడా. ఇక నెక్స్ట్ మనకు రూపం మార్చబడింది. ముందుగా ఫిబ్రవరి చివరి వారంలో దరఖాస్తు ఫారం రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కింద దరఖాస్తుదారులు జనరల్ డ్యూటీ, టెక్నీషియన్ 2 కేటగిరీల ట్రేడ్లు మరియు క్లర్క్ పోస్టులకు ఒక పోస్టుకు మాత్రమే అవకాశం పొందేవారు. ఇంతకుముందుకు అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించేవారు. ఇప్పుడు అది మార్చబడింది. 2 పోస్టులకు వేరువేరుగా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు 2 పోస్టులకు ఒకేసారి మాత్రమే ఇవ్వాలి. వారణాసి ప్రాంతంలో మౌ, బల్లియా, గాజీపూరు, జైన్పూరు, వారణాసి, మీర్జాపూరు, భదోహీ అండ్ సోన్భద్ర, చౌండోలి, అజంగఢ్, డయోరియా మరియు గోరఖ్పూర్ నుండి ప్రజలు వస్తారు. అండ్ ఫారం నింపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి ఫారంలో ఎటువంటి పొరపాటు చేయొద్దు. మనకి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అనమాట. www.joinindianarmy.nsc.inలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా కాల్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి మనకు ఒక నెంబర్ ఇచ్చారు. అలాగే మీరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సమాచారాన్ని పొందవచ్చు అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారన్నమాట. అయితే అప్పుడు ఇక్కడ మీకు ఏందంటే ఇక్కడ మీకు ఇంతకుముందుకే చెప్పాను కదా! మనకు మార్చిలో అయితే ఆర్మీ నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనకు ఫిబ్రవరిలో రావాలి. అది ఎందుకంటే డిలే చేస్తున్నారని మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను క్లారిటీగా. ఇక్కడ వాళ్ళు క్లారిటీగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ముందుగా ఫిబ్రవరి చివరి వారంలో దరఖాస్తు ఫారం రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. అంటే మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్‌లోనే మనకు నోటిఫికేషన్ రావాలి. బట్ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లనో ఏదైనా ఇష్యూ ఉంటే మనకు పోస్ట్‌పోన్ చేస్తారు. అది ఎప్పుడంటే మార్చి 2వ వారం నుండి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ మనకు కల్నల్ శైలేష్ కుమార్ సార్ అయితే మనకు మెన్షన్ చేశారన్నమాట. ఇది మొత్తం కూడా నార్త్ ఆర్టికల్. ఇది నేనేదో క్రియేట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది కాదు. ఇదే ఆర్టికల్ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. గూగుల్‌లో మీరు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేశారంటే మీకు అప్డేట్ వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం అనేది మనకు ఒకేసారి 2 ట్రేడ్‌లకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 2 ట్రేడ్‌లకు సెపరేట్‌గా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఈ 2 ట్రేడ్‌లకి కలిపి ఒకటేసారి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్ మాత్రం ఒకటే ఉంటుందన్నమాట. అండ్ మెడికల్ టెస్ట్ కూడా ఒక్కసారే ఉంటుంది.
మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ముందుకొచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఎగ్జామ్‌కి బాగా ప్రిపరేషన్ అయితే చేయండి బ్రదర్. మీరు ఎంత ప్రిపరేషన్ చేస్తే మీకు జాబ్ రావడానికి అయితే అంత అవకాశం అయితే ఉంటుంది. మీకున్నటువంటి మంచి బెనిఫిట్ ఏందంటే మీరు ఒకేసారి 2 ట్రేడ్‌లకైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక దాంట్లో రాకపోయినా ఇంకో ట్రేడ్ అన్నా మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు అది ఒక అవకాశం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మొన్న నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ అయితే చేశాను కదా! మనకు ఆర్మీ రిజల్ట్స్ అనేది మనకు ఈరోజు గానీ, లేకుంటే రేపు గానీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో నేను ప్రతి చోట అప్డేట్ ఇచ్చాను. అది ఎందుకు ఇచ్చానంటే మనకు ఆ రోజు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లోన మనకొక జోన్‌కి సంబంధించి అంటే ఒక ట్రేడ్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. అదేంటంటే రిలీజియన్ టీచర్స్ అని మనకొక పోస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇండియన్ ఆర్మీలోన. ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి అయితే ఫిజికల్, మెడికల్ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ ఫైనల్ రిజల్ట్స్ అనేది నేను ఆ రోజు పోస్ట్ చేసిన రోజు వచ్చినాయన్నమాట. ఆ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మన ఏఆర్ఓ గుంటూరు అంటే ఏదైతే సికింద్రాబాదు, ఉమెన్ మిలిటరీ పోలీసు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఫైనల్ రిజల్ట్స్ లిస్ట్ అనేది అవి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను ఆ ఉద్దేశం కొద్దిగా అయితే ఆ రోజైతే పెట్టడం జరిగిందనమాట. బట్ కొంతమంది డిసప్పాయింట్మెంట్ అయ్యారన్నమాట. ఎందుకంటే మీరు పెట్టారు ఇంకా రాలేదు, ఎందుకు ఫేక్ అప్డేట్ చెప్తున్నారని. ఫేక్ అప్డేట్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే నాకైతే లేదు. ఇండియన్ ఆర్మీలోనే వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారు కాబట్టే అదే ఉద్దేశం కొద్దీ నేను పోస్ట్ అయితే చేశాను అంతే అనమాట. అండ్ ఇంకోటి మనకు ఓన్లీ గుంటూరు ఏఆర్ఓ కాదు, సికింద్రాబాద్ కాదు, ఉమెన్ మిలిటరీ పోలీస్ కాదు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కొన్ని ఏఆర్ఓస్‌కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేది పెండింగ్‌లో అయితే పెట్టారు. వస్తాయి. ఆ రిజల్ట్స్ అనేది కూడా మనకు మార్చి మంత్‌లో కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఒకవేళ రిజల్ట్స్ అప్డేట్ వచ్చిన తర్వాత కంపల్సరీ నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అవ్వద్దండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏదన్నా చెప్తున్నా అంటే దాని గురించి క్లారిటీ తెలుసుకొని చెప్తాను. అండ్ మొన్న కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు కదా అనే ఉద్దేశం కొద్దీ నేనైతే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటాను. మొన్న ఎందుకు అలా చేశాను, ఎందుకు పోస్ట్ పెట్టాను అనేది. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.